ఫోటోలో తప్ప మీ ఇద్దరిని ఎప్పుడొక్కటిగా చూస్తానా అని ఆశపడేదాన్ని. ఆ దేవుడి దయవల్ల ఇంతకాలానికి మీ ఇద్దరూ ఆనందంగా ఉండడానికి దారి దొరికింది. ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి దూరం చేసుకున్న ఆనందాన్ని వెతుక్కుంటూ దూరంగా వెళ్లారు. నాకు తెలుసు, ఇక నుంచి మీరెప్పుడూ ఆనందంగానే ఉంటారు. నాకు కావాల్సింది కూడా అదే. ఏంటమ్మా, చాలా రోజుల తర్వాత నీ మొహంలో ఆనందం కనిపిస్తుంది. నిజమే చిన్ని, చాలా ఆనందంగా ఉన్నాను. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టు నీలో నువ్వు బాధపడుతూ కనిపించేదానివి. అలాంటిది నువ్వు ఆనందంగా కనిపిస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉందమ్మా. పిల్లల సంతోషమే పెద్దవాళ్ల సంతోషం. కళ్ల ముందు కళ్యాణి కష్టపడుతూ ఉంటే అది చూస్తూ నేను ఆనందంగా ఎలా ఉండగలను చిన్ని? పెళ్లైన దగ్గర్నుంచి కళ్యాణి కష్టాలతో కన్నీళ్లతో కాపురం చేసిందే తప్ప శౌర్యతో కాపురం చేసింది చాలా తక్కువ. దమయంతి వల్లనో సిత్తు వల్లనో సంపద వల్లనో వాళ్ళెవరూ కాదంటే ఇంట్లో పరిస్థితుల వల్లనో కళ్యాణి శౌర్య సంతోషంగా ఉండలేకపోయారు. కానీ ఈరోజు వాళ్ళిద్దరూ సంతోషంగా కేరళ వెళ్లారు. అదే నాకు చాలా ఆనందంగా ఉంది. నిజమేనమ్మా, ఈ ఇంట్లో అందరూ ఆనందంగా ఉంది ఎప్పుడూ లేదు. ఒకరు బాధపడుతుంటే మరొకరు ఆనందపడటం తప్ప. అలాంటిది బాధ అనేది గడప దాటి వెళ్ళిపోయింది. ఇక నుంచి సంతోషం మాత్రమే ఉంటుంది. నా జీవితంలో నుంచి ఆనందం అనేది చాలా ఏళ్ల క్రితమే వెళ్ళిపోయింది. కనీసం నా కళ్ల ముందున్న కళ్యాణిని ఆనందంగా చూస్తూ బతకాలనుకున్నాను. కానీ ఇంతవరకు అది కుదరలేదు. ఇప్పటికి కుదిరింది. పోన్లేమ్మా, అటు కళ్యాణి శౌర్య ఆనందంగా ఉన్నారు. వాళ్ళని చూసి నువ్వు ఆనందంగానే ఉన్నావు. నేను మాత్రం ఆనందంగా లేను. ఏ, నీకేమైంది? బాగానే ఉన్నావుగా. ఆనందం అంటే ఇంతేనా? ఈ 4 గోడల మధ్య బ్రతకడమేనా? అలిగితే నా పుట్టిల్లు, లేదంటే ఈ ఇల్లు తప్పితే ఏనాడైనా బయటికెళ్ళామా? సరదాగా నన్ను పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్లారా? ఏ అందరిలాగా నా భర్తతో నా పిల్లలతో కలిసి ఆనందంగా ఉండాలని నాకు మాత్రం అనిపించదా? ఈ రోజు శౌర్య కళ్యాణి ఆనందంగా కేరళ వెళ్లారు. పెళ్ళై 25 ఏళ్లైనా దమయంతి వదిన అన్నయ్య వాళ్ళు కూడా దుబాయ్ వెళ్లారు. అలాగే మనం కూడా ఎటన్నా వెళ్ళొచ్చనే ఆలోచన కూడా రాదు మీకు. ఎందుకొస్తుంది? మేమంటే ప్రేమ ఉంటేనే కదా. వాళ్లలాగా మమ్మల్ని ఎక్కడైనా తిప్పాలన్న ఆలోచన మీకొస్తేనే కదా. ఇప్పుడు వాళ్ళు వెళ్లారని బాధపడుతున్నావా? నిన్ను తీసుకెళ్లలేదని బాధపడుతున్నావా? అందరిలాగే నా భర్త నా పిల్లలతో నాకు తిరగాలని ఉంటుంది కదమ్మా. అలా తిరగలేకపోతున్నానని బాధపడుతున్నాను. తమ్ముడు చనిపోయి 4 రోజులు కాలేదు, అది వదిలేసి అక్కడికి తీసుకెళ్లేదు ఇక్కడికి తీసుకెళ్లేదని మాట్లాడుతున్నావు. అసలు వాడు చనిపోయాడన్న బాధ నీ మొహంలో ఎక్కడా కనిపించట్లేదు. నిజంగా వాడు చనిపోయాడా, లేకపోతే వాడు ఆడిన నాటకాల్లో ఇది ఒక నాటకమా? అమ్మో, తమ్ముడు బతికే ఉన్నాడన్న విషయం నా అంతటా నేనే బయట పెట్టేలా ఉన్నానుగా. ఎట్టి పరిస్థితుల్లో అది మాత్రం తెలియకూడదు. ఏమైంది పల్లవి? చూడమ్మా, నా తమ్ముడు చనిపోయిన బాధ నాకు లేదంట. వాడి కోసం రాత్రి పగలు తిండి నిద్ర మానేసి ఏడుస్తున్నాను. అలా ఏడుస్తూ కూర్చున్నంత మాత్రాన నా తమ్ముడు తిరిగొస్తాడా? కనీసం ఆ బాధ మర్చిపోవడానికి నా భర్తతో 4 రోజులు ఎక్కడికైనా వెళ్ళొద్దామని నోరు తెరిచి అడిగాను. దానికి ఆయన ఏమంటున్నారో చూడండమ్మా. వాడి చనిపోయిన బాధ లేకుండా నేను ఊళ్ళ మీద పడి తిరగాలని ఆశపడుతున్నట్టు మాట్లాడుతున్నారు. నువ్వు చెప్పాలనుకున్నది నువ్వు చెప్పావు. చిన్ని చెప్పింది మాత్రం ఎందుకు అర్థం చేసుకోవు? తనన్నది నిన్ను తీసుకెళ్లలేదని కాదు, నీ తమ్ముడి గురించి నువ్వు బాధపడట్లేదని కాదు. తమ్ముడు చనిపోయిన బాధలో ఉన్నప్పుడు అందరిలాగే మనము ఎక్కడికైనా టూర్ వెళ్దాము అనంటే నువ్వెక్కడ బాధపడతావో అని అడిగి ఉండడు. కానీ మిగిలిన వాళ్లలా
తనకు మాత్రం వెళ్ళాలని ఉండదా ఏంటి? ఉన్నట్టు నాకేం కనిపించట్లేదమ్మా. ఇదిగో ఇలా అపార్థాలు చేసుకుంటేనే భార్యాభర్తల మధ్య దూరాలు పెరిగేది. ఇంతకాలం దూరంగా ఉన్నవాళ్లు ఇప్పుడు దగ్గరయ్యారని ఆనందపడుతుంటే మళ్ళీ మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుకుంటున్నావా? వీలు చూసుకుని నిన్ను కూడా ఎక్కడికైనా తీసుకెళ్తాళ్లే, నువ్వేం బాధపడకు. అమ్మయ్యా, బతికి బయటపడ్డాను. లేదంటే అన్యాయంగా దొరికిపోయేదాన్ని. సరేనమ్మా. పాపం తమ్ముడు చనిపోయిన బాధలో ఉంది. అలా మాట్లాడకు చిన్ని. నేను మాత్రం కావాలని ఏడిపిస్తానమ్మా. నాకలా అనిపించింది అనేసానంతే. సర్లేమ్మా, దాని గురించి వదిలేసాయి. ఆ సంపద సిద్ధులు వారు వదిలిపోయింది. ఇక దమయంతక్క మనసు కూడా మారితే ఎవ్వరికీ ఏ ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా శౌర్య కళ్యాణిల మధ్య ఎలాంటి ఇబ్బంది రాదు. నిజానికి దమయంతి చాలా మంచిది. కాకపోతే చెప్పుడు మాటలు వినడం వల్ల అత్తగా తన పెత్తనం చెల్లాలి అన్న ఆలోచనతోటి అలా ప్రవర్తిస్తూ ఉంటుంది. దానికి తోడు మాధురి మీద ఉన్న కోపాన్ని నా మీద, కళ్యాణి మీద చూపిస్తూ ఉంటుంది. అన్ని సమస్యలు తీరిపోయాయి. నిదానంగా దమయంతి మనసు కూడా మారుతుందన్న నమ్మకం నాకుంది. నీ ఆశకు ఆ దేవుడు తదాస్తు అంటే అంతకంటే కావాల్సిందేం లేదమ్మా. చేతికి దొరికినంటే దొరికి మిస్ అయ్యాడు. వాడు చేసిన గాయం గుండెల మీద గుచ్చుకుంటూనే ఉంది. అయినా వాణ్ణి ఏం చేయలేకపోయాను. సిద్ధు కూల్. ఎలా కూల్గా ఉండమంటావు? వాళ్ళ వల్ల చావుని తప్పించుకున్నాం. రాష్ట్రం దాటొచ్చు బతుకుతున్నాం. మనకి కావాల్సింది మనం ఆనందంగా బ్రతకడం. దానికి కావాల్సిన డబ్బు, బంగారం మన దగ్గర చాలా ఉంది. ఇంకా ఎందుకు ఇక్కడ? చాలు సిద్ధు, మన దారిన మనం వెళ్ళిపోదాం. వెళ్ళడం కష్టం కాదు, కానీ వెళ్లే ముందు వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిపే వెళ్ళాలి. వాళ్ళని దెబ్బతీయాలి అనుకున్న ప్రతిసారి మనమే దెబ్బతింటున్నాం. రాత్రి నువ్వు చేసిన అటాక్తో శౌర్యకి అనుమానం వచ్చే ఉంటుంది. ఆ అనుమానం మనల్ని పట్టించేలోపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ప్లీజ్ సిద్ధు. ఇంతకాలం ఆగింది ఒక అవకాశం కోసం. వాళ్ళ చావుని వెతుక్కుంటూ వాళ్లే వచ్చారు. మన కళ్ళ ముందే వాళ్ళలా ఆనందంగా ఉంటే ఎలా వదిలేస్తాం? సిద్ధు, నువ్వెప్పుడూ నా మాట వినలేదు. కనీసం ఈ ఒక్కసారైనా నా మాట విను సిద్ధు. చనిపోయామని అందర్నీ నమ్మించాం. మన అవసరాలకు మించి డబ్బు, బంగారం తెచ్చుకున్నాం. దేశం దాటిపోవడానికి చాలా అవకాశాలున్నాయని చెప్పావు. వాళ్ళ గురించి ఆలోచించకుండా మన దారిన మనం వెళ్ళిపోయి ఇప్పుడైనా హాయిగా బ్రతుకుదాం. మనం హాయిగా బ్రతకాలంటే వాళ్ళు చావాలి శామ్. ఆ కళ్యాణి మనల్ని కొట్టిన దెబ్బలకి దాన్ని, మన గురించి ఆలోచించకుండా శౌర్యగాన్ని పైకి పంపిస్తేనే మనం ఎక్కడికి వెళ్ళినా ఆనందంగా ఉండగలుగుతాం. అది చచ్చి వాడు బ్రతికినా మన గురించి ఆలోచిస్తాడు, ఆరా తీస్తాడు. ప్రపంచంలో ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి మన ప్రాణాలు తీస్తాడు. అందుకే చావులో కూడా వాళ్ళిద్దరినీ విడదీయకూడదు. నువ్వింత ఎప్పుడు నా మాట వినవు. ఎలా వినమంటావు? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారో చూసావు కదా. అలాంటి వాళ్ళు మన కళ్ళ ముందే కనిపిస్తున్నా వదిలేసి వెళ్దామని ఎలా అంటున్నావు శామ్? వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. మనం ఈ దేశం దాటేసరికి ఇక్కడ శత్రుశేషం మిగలకూడదు శామ్, మిగలకూడదు. డే అంతా మీరు సైట్ సీయింగ్కి వెళ్ళినా నైట్ మీకు ఇక్కడ మ్యూజికల్ నైట్, క్లాసికల్ డాన్స్ షో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి.
మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను కలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ఎలా ఉంది బోట్ హౌస్ జర్నీ? బాగా ఎంజాయ్ చేశారా? చాలా బాగా ఎంజాయ్ చేసాం. అర్థమైంది. వెళ్ళేటప్పుడు మేడం ఫేస్లో లేని ఆనందం ఇప్పుడు ఉంది అంటే ఎంజాయ్ చేశారనే కదా. అవును, థ్రిల్లింగ్గా ఉంది. బోట్ హౌస్ అనేది మా కేరళ స్పెషల్. ఈ ట్రిప్ బాగా ఎంజాయ్ చేశారు కాబట్టి రేపు మిమ్మల్ని హిల్ స్టేషన్కి తీసుకెళ్తాను. హిల్ స్టేషన్కా? అవును మేడం, చాలా బాగుంటుంది. టీ ఎస్టేట్స్, ట్రెక్కింగ్ ఇలా చాలా ఉంటాయి అక్కడ. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు మాకు చాలా హెల్ప్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ. మీ జంటని చూడగానే నాకు వావ్ అనిపించింది. మీలాంటి అందమైన జంట ఆనందంగా దాచుకునే జ్ఞాపకాల్లో నేనుండాలి అనిపించింది. అందుకే మీ ట్రిప్లో మీరు ప్రతి సెకండ్ హ్యాపీగా ఉండాలని చూస్తున్నాను. థ్యాంక్ యూ. మా సిస్టర్ ఎవరితోనూ కలవదు. అలాంటిది మీతో ఇంత బాగా కలిసిపోయింది అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. కొంతమందిని చూడగానే వాళ్ళతో జర్నీ చేయాలనిపిస్తుంది. నాకు సార్ని మేడంని చూడగానే అలాగే అనిపించింది. എന്നെ നിങ്ങൾക്ക് ടെൻഷൻ വേണ്ട സർ. അവൾക്ക് നിങ്ങ ഇഷ്ടായതുകൊണ്ട് ഇനെ ഈ കേരള മൊത്തം കാണിച്ചിട്ട് അടങ്ങും. ఓకే సార్, బాయ్. ఓకేడా, బాయ్. ఓకే సార్, మీరు వెళ్ళండి. ఫ్రెష్ అయ్యి ఈ రోజుకి రెస్ట్ తీసుకోండి. రేపు ఎర్లీ మార్నింగ్ మనం హిల్ స్టేషన్కి వెళ్దాం. అలాగే. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? మీరిక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను. ఒక్కరే ఏదో సీరియస్ గా వస్తున్నారు, పోతున్నారు. అవును మ్యామ్, ఏంటి ప్రాబ్లం? ఈ రిసార్ట్కి ఎవరైనా కపుల్ గా గాని ఫ్యామిలీతో గాని వస్తారు. అలాంటిది మీరు ఒకళ్ళే వచ్చారు. మా రిసార్ట్ ప్యాకేజీ కూడా ఏం తీసుకోలేదు మీరు. ఎప్పుడంటే అప్పుడు బయటకి వెళ్తారు, వస్తారు. అసలు ఏం పని మీద వచ్చారు? నాకు ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం అండి. అందుకే ఒంటరిగానే ఉంటాను. ఏం చేస్తుంటారు? చూడాల్సిన లెక్కలు కొన్ని ఉన్నాయి, అవి చూడ్డానికి వచ్చాను. అంటే అకౌంటెంటా? అలాంటిదే. బాయ్.
సిద్ధు ఇది? ఈ గదిలో నువ్వు, ఆ గదిలో నేను. ఎన్ని రోజులు ఇలా? అనుకున్న పని అయ్యేంత వరకు శామ్, తప్పదు. ఏంటి తప్పదు? కనీసం మన ఇద్దరం ఒకే గదిలో ఉండొచ్చు కదా. ఇలా కనెక్టింగ్ రూమ్స్ ఎందుకు తీసుకున్నావు? ఒకే గదిలో ఉన్నాము అంటే ఆ శౌర్యకి దొరికిపోతాం శామ్. పైగా అక్కడ బ్యాగ్ కూడా దొరకలేదు. సో శౌర్య ఖచ్చితంగా మన గురించి వెతికిస్తాడు. మనం చనిపోలేదన్న అనుమానంతో పోలీసులతో అన్ని రాష్ట్రాల పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫార్మ్ చేసుంటాడు. చాలా రోజులుగా ఓ జంట ఇందులో ఉంటుంది అనగానే మన మీద అనుమానం వచ్చే అవకాశం ఉంది శామ్. అదే వేరువేరుగా ఉన్నామంటే ఎవరికి ఏ అనుమానం రాదు. అయినా నీకు నాకు మధ్య ఈ డోర్ ఒక్కటే కదా అడ్డం. ఇలా అయినా కలుసుకోవచ్చని ఈ రూమ్ తీసుకున్నాను శామ్. కానీ ఎన్ని రోజులని ఇక్కడే ఉంటాం సిద్ధు? కావలసినంత డబ్బు బంగారం ఉంది. హాయిగా ఏదైనా కంట్రీకి పారిపోకుండా ఎందుకు ఇలా చాటుగా భయపడుతూ బ్రతకడం? దేశం దాటడం పెద్ద సమస్య కాదు శామ్. సముద్రానికి దగ్గరగానే ఉన్నాం. ఇక్కడి నుంచి రాత్రిపూట కొన్ని షిప్పులు వెళ్తుంటాయి. వాటిలో ఎప్పుడు కావాలన్నా మనం వెళ్ళిపోవచ్చు. అలాంటి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఇంకా ఇక్కడ? ఊరు దాటి బ్రతకడానికి ఈ డబ్బు బంగారం ఉంటే చాలు శామ్. ఏ దేశంలో అయినా దర్జాగా బ్రతికేయచ్చు. కానీ మనశ్శాంతిగా బ్రతకగలమా? మనల్ని చావుకి దగ్గరగా తీసుకెళ్ళి మన అనుకున్న వాళ్ళందరికీ నా గోల్కి దూరం చేసిన శౌర్య కళ్యాణిని చంపకుండా వదిలేసి వెళ్ళిపోదామా? నా వల్ల కాదు శామ్. వాళ్ళ చావు కళ్ళారా చూశాకే ఈ దేశం దాటిపోయేది. రే తమ్ముడు, ఎందుకురా ఇలా చేసావు? వద్దు వద్దు అని అంటున్నా చేయకూడని తప్పులు చేసి చివరికి ఆ తప్పులకి నువ్వు బలైపోయావు కదరా. ఏంటి ఏడుపులు? మీ తమ్ముడు కోసమేనా? వాడి గురించి ఆలోచించడం అవసరమా? వాడు నా తమ్ముడండి. గుర్తు చేసుకోకుండా బాధపడకుండా ఎలా ఉంటాను? ఏం ఘనకార్యం చేశాడని నీకు గుర్తొస్తున్నాడు? తమ్ముడు అన్న ప్రేమ నీకుండొచ్చు, కానీ ఆ ప్రేమకు వాడు అర్హుడు కాదు. నువ్వు నీ తమ్ముడు కోసం ఏడవటం మా అమ్మ చూసిందంటే దీని గురించి మళ్లీ గొడవ అవుతుంది. ఏదో ఆరోగ్యం బాగోక అర్ధాంతరంగా పోయాడంటే అర్థం ఉంది, కానీ నీ తమ్ముడు పోయింది అలా కాదుగా. ఈ ఇంట్లో అందర్నీ బాధ పెట్టాడు. కళ్యాణి ప్రాణాలు తీయాలని చూశాడు. పాపం కదా అని చేరదీసి అన్నం పెట్టిన మేనమామ కూతుర్ని అతని బాధ పెట్టాడు. వాళ్ళింట్లోనే దొంగతనం చేశాడు. వయసుకు మించిన తప్పులు చేశాడు కాబట్టే అలాంటి చావు చచ్చాడు. చూడు, శౌర్య కళ్యాణిలు హనీమూన్కి వెళ్లారు. వాళ్ళిద్దరి సంతోషం చూసి ఈ ఇంట్లో అందరూ ఆనందపడుతున్నారు. నీ ఏడుపుల వల్ల వాళ్ళ ఆనందాన్ని పాడు చేయకు. ఏంటండి అలా మాట్లాడతారు? నాకు నా తమ్ముడు చనిపోయాడన్న బాధ కన్నా మీ మాటలే ఇంకా ఎక్కువ బాధగా ఉన్నాయి. నా తమ్ముడు తప్పులు చేస్తే నన్నెందుకు తక్కువ చేసి చూస్తున్నారు? నిన్నెవరో తక్కువ చేసి చూడడం లేదు. తమ్ముడు గురించి ఆలోచించి నువ్వు తప్పులు చేయకుండా ఎప్పటికైనా పద్ధతిగా ఉండు. అదే నీకు మంచిది. అయ్య బాబోయ్, ఎంత బాగా యాక్ట్ చేశాను. అమ్మ చెప్పినట్టు సిద్ధు, సంపద బతికే ఉన్నారన్న నిజం ఇంట్లో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. తెలిసిన మరుక్షణం ఆ శౌర్య కళ్యాణిలు వాళ్ల ప్రాణాలు తీసేదాకా నిద్రపోరు. అందుకే ఈ ఇంట్లో వాళ్ల ముందు ఎప్పుడూ ఈ ఏడుపునే మెయింటైన్ చేయాలి. ఒరే తమ్ముడు, నువ్వు వెళ్ళిపోయావరా తమ్ముడు?